Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. రైట్ ఈ రోజు మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ద్వారా మనం మన యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు యూట్యూబ్ ఛానల్తో పాటు మన యాప్ని కూడా లాంచ్ చేస్తున్నాం. మన యాప్ పేరు కూడా సేమ్ లెర్నర్స్ ప్రో బై రేష్మా అనే. అయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనం ఏదైతే కోర్సెస్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి ఇంకా వేరే క్లాసెస్ కానీ ఏమైనా కావాలి అని అంటే అన్ని దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవాళ దీని ద్వారా మనం ఒక కొత్త అంశాన్ని లాంచ్ చేయబోతున్నాం. దట్ ఈజ్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి June 1 ఉంది. మీ అందరికి తెలిసిన విషయమే అది. అయితే దానికి గాను లాస్ట్ మినిట్ టిప్స్ లాగా అంటే లాస్ట్ మినిట్లో మనం ప్రాక్టీస్ చెయ్యాలా వద్దా, టెస్ట్ సిరీస్ అన్న కాన్సెప్ట్, అసలు ఎందుకు టెస్ట్ సిరీస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, లేదా ప్రాక్టీస్ చేస్తే దానివల్ల మనకు వచ్చేటువంటి యూజ్ ఏంటి. మనం ఇప్పుడు ఒక 100 టాపిక్స్ చదువుతాం, అన్నీ మనకి చదివేస్తాం. అమ్మయ్య ఏదైనా ఒక బుక్ తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ యోజననే తీసుకున్నారనుకోండి. లాస్ట్ 6 months యోజన బుక్స్ అన్ని మీరు చదివేశారు. దాంట్లో ఏమేమి టాపిక్స్ అయితే ఉన్నాయో అన్నీ చదివేశారు. అన్నీ మనకు గుర్తున్నాయా, ఎంతవరకు గుర్తున్నాయి, లేదా ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు, ఇవన్నీ మనకి తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి, టెస్ట్ సిరీస్ మనం రాయాల్సిందే. దాని మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదా మనకి ఎంతవరకు గుర్తుంది, ఇవన్నీ తెలియాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క సోర్స్ ఏంటండి, దట్ ఈజ్ టెస్ట్ సిరీస్. నువ్వు లేదా నేను మనము ఒక 1000 కానీ 1,00,000 కానీ ఎన్ని టాపిక్స్, ఇన్యూమరబుల్ టాపిక్స్ చదివినప్పటికీ కూడా వాటి గురించి మరలా మనకి గుర్తుండాలి, లేదా మనకి ఎంతవరకు గుర్తుంది, మనం ఎంతవరకు ఎగ్జామ్లో వస్తే ఈ క్వశ్చన్ మీద అటెంప్ట్ చేయగలం అని చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి అని అంటే టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా దిస్ ప్లేస్ అండ్ క్రూషియల్ రోల్. కేవలం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అని మాత్రమే కాదు, అది ఎస్ఎస్సి అయినా, రైల్వేస్ అయినా, బ్యాంక్స్ అయినా, యూపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఎనీ సార్ట్ ఆఫ్ ఎగ్జామ్, లోకల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో అయినా, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఈజ్ మస్ట్ అనమాట. ఎందుకు అనంటే మనం చదువుకున్నది లేదా నేర్చుకున్నది ఒక 50% మాత్రమే. దానిని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయకపోతే వాట్స్ ద పాయింట్, ఎగ్జామ్ రాస్తేనే మనకు జాబ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనము చదివిన దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎంతవరకు ఏ రేంజ్లో ఉన్నామని అర్థమవుతుంది. టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇది నా ఎక్స్పీరియన్స్, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ద సేమ్ పాయింట్. ఎంతోమంది ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కూడా ఇదే చెప్తారు, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే మీరు ఏ సెక్షన్లో వీక్ ఉన్నారు అంటే ఇప్పుడు జిఎస్ టాపిక్స్ తీసుకున్నాం అనుకోండి, కొంతమందికి పాలిటీ స్ట్రాంగ్ ఉండొచ్చు, చదువుతున్నప్పుడు ఈజీ అనిపిస్తుంది మనకి పాలిటీ. ఒకసారి బుక్ క్లోజ్ చేసి ఆర్టికల్ 1, 2, 3 ఏదో చెప్పండి, క్లోజ్ చేసి మనం చెప్పాలి అని అంటే సడన్గా మనకి బ్లింక్ అవ్వదు. అదే మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, తప్పులు చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకసారి తప్పు పెట్టినప్పుడు ఎక్కడ మిస్టేక్ చేసామనేది తెలుస్తుంది. కాబట్టి మనము ఈజీగా ఆన్సర్ చేయడానికి నెక్స్ట్ దాన్ని రెక్టిఫై చేసుకున్నప్పుడు గుర్తుంటుంది మనకి. ఈవెన్ మేమైనా కూడా క్లాసెస్లో మేము మిస్టేక్స్ డెలివరీ చేసినా లేదా అంటే ఒక ప్లేస్లో ఒకటి చెప్పినప్పుడు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా మేము చాలా 1కి 10 సార్లు జాగ్రత్త పడతాం. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఆస్పిరెంట్ మీకు కూడా సేమ్ అప్లై అవుతుంది. మీరు ఒకసారి ఒక మిస్టేక్ చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. మనం కరెక్ట్ పెట్టామంటే దాన్ని మర్చిపోవచ్చు, కానీ తప్పు చేసి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే మాత్రం అది మర్చిపోవడం జరగదు. కాబట్టి టెస్ట్ సిరీస్ అన్నది మస్ట్. మీకు ఎగ్జామినేషన్కి జస్ట్ 15 days మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువ ఇన్యూమరబుల్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయకుండా లిమిటెడ్ టెస్ట్లు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అవి కూడా గ్రాండ్ టెస్ట్లు. మీకు ఎగ్జామ్లో ఎట్లా అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయో అన్ని కవర్ చేస్తూ అదే తరహాలో మేము మీకు గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేయబోతున్నాం. జస్ట్ 5 టెస్ట్లు మాత్రమే. ఈ 5 టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అని తెలుస్తుంది. డైలీ ఒకటి ప్రాక్టీస్ చేసినా కూడా 5 daysలో అయిపోతుంది. దాన్ని అసెస్ చేసి మరలా మీరు అటెంప్ట్ ఇవ్వండి. ఆ 5 టెస్ట్ సిరీస్ మళ్ళీ రాసి చూడండి, మీరు ప్రోగ్రెస్ ఉందా లేదా రిగ్రెషన్లోకి వెళ్తున్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మరలా ఎంత చదువుకోవాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఇది స్టార్టింగ్లో చేయొచ్చు, లాస్ట్ మినిట్ టిప్స్ లాగా కూడా మనము
ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే టెస్ట్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం ప్రొవైడ్ చేసినటువంటి ఈ 5 టెస్ట్లలో ఏమేమి ఉంటాయి, లాస్ట్ మినిట్ లాగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదండి, మరి కరెంట్ అఫైర్స్ ఉంటాయా, జిఎస్ అంటే క్వైట్ కామన్, అది ఎప్పుడు ఇచ్చినా కూడా సేమ్ అదే ఉంటుంది కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మరి కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఉంటాయా ఉండవా? ఎస్, మనం ఇచ్చేటువంటి టెస్ట్ సిరీస్లో కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉంటాయి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి స్టేట్, రీజియనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కవర్ చేస్తూ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మీకు సిలబస్లో ఏ విధంగా అయితే జిఎస్ టాపిక్స్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా సిలబస్ ప్రకారం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే గత సంవత్సరాల్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు కొంచెం అదే రేంజ్లో మీకు సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, అదేవిధంగా లాంగ్వేజ్ అవ్వచ్చు, టాపిక్స్ అన్ని కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. మరి ఇదంతా రాస్తాము బాగానే ఉంది, ఆన్సర్స్ మాకు తెలుస్తాయా తెలియవా అండి అని అంటే ఎస్, మేము మీకు సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రతి క్వశ్చన్ కింద మీకు తర్వాత ఆన్సర్ కూడా ఉంటుంది, ఏ ఆన్సర్ కరెక్ట్ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దానితో పాటు మేము మరలా చదువుకోవాలి అని అంటే ఎప్పుడు మనము స్క్రీనే చూస్తూ చదవడం చాలా మందికి అలవాటు ఉండదు. మోర్ ఓవర్ ఒక రీసెర్చ్లో తెలిసిన అంశం ఏంటి అని అంటే స్క్రీన్లో చదవడం కంటే మనము మన చేత్తో రాసినటువంటి మన దస్తూరితో రాసినటువంటి దాంట్లో చదవడం, ప్రింట్ మీడియాలో చదవడం దట్ ఈస్ మచ్ ఫెచ్చింగ్ అని చెప్పేసి అంటే ఈజీగా మన బ్రెయిన్లో గుర్తుండిపోతాయి అని కూడా ఒక రీసెర్చ్లో తెలిసింది. కాబట్టి మీరు పీడిఎఫ్ మేము ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చాము. ఈ టెస్ట్ సిరీస్ని మీరు పీడిఎఫ్ తీసుకొని మరలా ప్రాక్టీస్ చేయొచ్చు. దీంట్లోనే ప్రాక్టీస్ చేయలేకపోతే అదేవిధంగా ప్రింట్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేసి మరలా గుర్తుంచుకోవచ్చు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అని కూడా మీకు తెలుసుకోవటం కోసం అని చెప్పేసి మేము పీడిఎఫ్ ఆప్షన్ ఇచ్చాము. డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా తర్వాత మీరు వేరే ల్యాప్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్తో పాటు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఫిజికల్ కాపీ ప్రింట్ తీసుకొని మీరు ఆ ఆప్షన్ త్రూ మీరు ఇన్యూమరబుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే డౌట్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి వెనక్కి వెళ్ళి చదువుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందులో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా టెస్ట్ సిరీస్ అన్నవి ఇంపార్టెంట్ కాదు అని అంటే మాత్రం అస్సలు నమ్మద్దు. 50% మీరు చదువుకున్నది అయితే 50% టెస్ట్ సిరీస్. ఇక్కడ మనం ఏదో టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నామని టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అని నేనేం చెప్పట్లేదు. నేను అట్లాంటి ఫాల్స్ ప్రామిస్లు అయితే ఎప్పుడు చేయను. స్టూడెంట్స్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి చెప్తున్నాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అన్నిటినీ క్లబ్ చేసి చెప్తున్నాను. అండ్ ఇంకా దీంతో పాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనము దీనితో పాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే మనం లైవ్ సెషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నైట్ నుంచి 10 o'clock వరకు మన లైవ్ సెషన్ అన్నది కండక్ట్ చేయబోతున్నాం. అది ఎప్పటి నుంచి అనంటే 9 to 10 AM. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ లైవ్ దీంట్లో మనము ప్రీవియస్ 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళకి పనికొచ్చేలాగా, ఇప్పుడు ఏపీలో డిఎస్సి అవుతుంది దానికి పనికొచ్చేలాగా, అదేవిధంగా నెక్స్ట్ ఏపీ హైకోర్టు వాళ్ళకు కూడా పనికొస్తాయి. ఎగ్జామినేషన్ డేట్స్ రాలేదు కదండి, ఇప్పుడు అవి చదువుకుంటే మాకు యూస్ఫుల్ అంటే ఎస్ ఖచ్చితంగా ఉపయోగమే. ఎందుకు అని అంటే మీ ఏపీ స్టేట్ కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్గానే ఉంటుంది. అట్ ఏ గ్లాన్స్ చెప్తాము. ఈ 10 daysలో అవి కవర్ చేయబోతున్నాం మనం. కాబట్టి ఈ లైవ్లో అటెండ్ అవ్వండి. లైవ్ అటెండ్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఆన్ ద స్పాట్ ఆ లైవ్లోనే క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. 9 to 10 లైవ్ సెషన్ కరెంట్ అఫైర్స్ 6 monthsవి, లాస్ట్ 6 monthsవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా దీనితో పాటు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది దీంట్లో. ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మీద ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అవి కూడా నేను లైవ్ సెషన్లో కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ సెషన్లో క్లియర్ చేస్తాను. 9 to 10 లైవ్ సెషన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇవాళ ఐ థింక్ 16th కదండి, రేపు 17th నుంచి డైలీ మీకు 9 to 10 లైవ్ సెషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ లైవ్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు. June 1st నుంచి మనం యథావిధిగా డే టు డే డైలీ కరెంట్ అఫైర్స్ని మనం సేమ్ ఈ లైవ్ సెషన్ అప్పుడు కూడా కవర్ అవుతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ వీఆర్ ప్లానింగ్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ
ఈ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయండి అట్ ద కాస్ట్ ఆఫ్ జస్ట్ 49 రూపీస్. ఆ 49 రూపీస్ పెద్ద విషయం ఏం కాదు కదండి. ఒక టెస్ట్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది అండ్ దాంట్లో మీకు 200 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా 5 టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు 1000 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. దీని ద్వారా మనం చదువుకున్నది, మర్చిపోయింది, ఎప్పుడో అవగాహన లేనిది ఇవన్నీ కూడా మనకి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది లాస్ట్ మినిట్లో. ఏమో ఎగ్జామినేషన్లో కరెక్ట్గా అదే క్వశ్చన్ మనకి స్ట్రైక్ అవ్వచ్చేమో, తెలియదు కదా, చెప్పలేము కదా. కాబట్టి అది కూడా పర్చేస్ చేసుకోండి 5 టెస్ట్ సిరీస్. దానితో పాటు 9 to 10 లైవ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి, చక్కగా టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయండి, అప్ టు డేట్ ఉండండి, బాగా చదువుకుంటూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ keep watching our channel Learners Pro by Reshma. Thank you.